మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే, మనందరం ఆకాశంలో జీవిస్తున్నాం. ఇంగ్లీష్ ఫిక్షన్ ఫిల్మ్స్లో చూపిస్తున్నట్టుగా ఒక చాలా పెద్ద స్పేస్ షిప్లో, భూమి అనే స్పేస్ షిప్ మీద మనం జీవిస్తున్నాం. దీన్ని మీరందరూ ఒక ఐడియాగా గుర్తుపెట్టుకోండి, ఒక విజువలైజేషన్. అనంతంగా ఉన్న ఆకాశంలో ప్రతి గ్రహము ఒక స్పేస్ షిప్ లాగా వెళ్తూ ఉన్నాయి. అయితే ఒక ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్తో అవి నడుస్తూ ఉన్నాయి. అట్లా నడుస్తున్న అంతరిక్ష పదార్థాల్లో ఒక సిస్టమ్ ఉన్నది. ఆ సిస్టమ్ ఏంటంటే, ప్రతిదీ ఆత్మప్రదక్షిణ చేస్తూ తనకంటే పెద్దదైన దాని చుట్టూ ఆత్మప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. ఇదొక్కటే నియమం. అంటే చంద్రుడు ఆత్మప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు. కొందరు చేయటం లేదని అనుకుంటున్నారు, చేస్తున్నాడు. ఒకవేళ ఎవరన్నా ఒప్పుకోపోయినా చంద్రుడు ఆత్మప్రదక్షిణ చేస్తూ భూమి చుట్టూ తిరుగుతున్నాడు. భూమి ఆత్మప్రదక్షిణ చేస్తూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉన్నది. సూర్యుడు ఆత్మప్రదక్షిణ చేస్తూ నవగ్రహాల్ని తన చుట్టూ తిప్పుకుంటూ మరి ఒక పెద్ద సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఈ నక్షత్రం చుట్టూ మన సూర్యుడు లాంటి సుమారు 10 సోలార్ సిస్టమ్స్ తిరుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం గ్రూప్ గెలాక్సీ కేంద్రం చుట్టూ సుమారు 1,00,000 కోట్ల నక్షత్రాలతో కలిసి తిరుగుతూ ఉన్నది. ఈ 1,00,000 కోట్ల నక్షత్రాలతో కూడిన గెలాక్సీలో చాలా నక్షత్రాల చుట్టూ ప్లానెటరీ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ గెలాక్సీ మొత్తం ఆత్మప్రదక్షిణ చేస్తూ తన చుట్టూ మరొక చిన్న గెలాక్సీని, భూమి చంద్రుడిని తన చుట్టూ తిప్పుకున్నట్టుగా మన గెలాక్సీ, మిల్కీవే గెలాక్సీ, ఆండ్రోమెడా అనే మరొక చిన్న గెలాక్సీని తన చుట్టూ తిప్పుకుంటూ ఈ 2 గెలాక్సీలు మరి దేని చుట్టూన తిరుగుతూ, ఇవన్నీ బ్రహ్మాండ మండలం యొక్క కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. జస్ట్ ఈ ప్లానెట్స్ తిరుగుతున్నాయి అనేంతవరకు సైన్స్ వెళ్తూ ఉంది. సైన్స్ ఇప్పుడు కనిపెట్టింది. మన పురాణ మునులు, కన్వుడు అనే అతను మొట్టమొదటిసారిగా ఈ యాటమ్స్ యొక్క సిస్టమ్ని ప్రకటించి ఉన్నాడు. వేదములు కూడా ప్రకటించి ఉన్నాయి. కానీ అందులో ఉన్న భాషని తర్జుమా చేయగలిగే నేర్పు ఉన్న వాళ్ళు ఇప్పుడు లేనందువలన, ఒకవేళ తర్జుమా చేయగలిగిన వాళ్ళున్నా వాళ్ళు యోగ సాధకులు కానందువలన ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్స్ మనకి చిక్కటం లేదు. ఈ బ్రహ్మాండం అంతా కూడా సుమారు 1,00,000 కోట్ల గెలాక్సీలతో నిండిన ఈ బ్రహ్మాండం తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది. అందులో ఉన్న ప్రతి గెలాక్సీ బ్రహ్మాండ కేంద్రం చుట్టూ తిరుగుతున్నది. ఈ విషయాన్ని మన పూర్వీకులు చాలా క్లియర్గా, ఎగ్జాక్ట్గా మనకి ప్రకటించి ఉన్నారు. దీనిని మనం సంపూర్ణంగా తెలుసుకోవలసి ఉన్నది. ఏదో తెలియని వస్తువు మీద ఎంతసేపు ధ్యానం చేసినా మీకు నాలెడ్జ్ పుట్టదు. ఆది శంకరాచార్య ఏమంటారంటే, ఇఫ్ ధ్యాన డజంట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ జ్ఞాన, ఫస్ట్ ధ్యాన ఈజ్ యూస్లెస్ అన్నారు. అలాగే భక్తి, ఇఫ్ భక్తి డజంట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ జ్ఞాన, ఫస్ట్ భక్తి ఆల్సో ఈజ్ యూస్లెస్ అన్నారు. మీరు ఒక దేవతని భజన చేసినా, లేక ఏదన్నా ఒక విషయం మీద ధ్యానం చేసినా, రెండింటిలో నుంచి మీకు నాలెడ్జ్ పుట్టాలి. ఆ నాలెడ్జ్ ఏంటంటే భగవంతుడు అనే ఒక పదార్థం గురించిన నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ని తెలుసుకోవటమే మనుషుల యొక్క జీవన లక్ష్యం. చూడండి, ఒక వ్యక్తికి శుభ్రంగా ఉండమని ఎన్నిసార్లు మనం దండించినా ఆ వ్యక్తి శుభ్రంగా ఉండడు. అతని ముందు మనం చాలా నీట్గా తయారై తిరుగుతూ అతన్ని నీకు శుభ్రంగా ఉండటం రాదులే అంటూ నెడతా ఉంటే క్రమంగా అతను శుభ్రంగా ఉండటం నేర్చుకుంటాడు. దీంట్లో అతనికి లోపించింది, ఫస్ట్ టీచింగ్లో లోపించింది ఏంటంటే శుభ్రంగా ఉంటే ఎంత బాగుంటుందో అనేది అతనికి తెలియలా.
కాబట్టి విషయం తెలుసుకునే కంటే, అంటే శుభ్రంగా ఉండటం అనేది ప్రక్రియ కంటే, శుభ్రంగా ఉన్న వ్యక్తుల మధ్యన కాసేపు తిప్పితే అతనికి జ్ఞానం ఉబ్బుతుంది. అదే రకంగా ముక్తి పొందాలని ఎన్నిసార్లు తలబాదుకున్నా అది సాధ్యపడే అంశం కాదు. కానీ ముక్తి పదము అంటే ఏంటో వివరం తెలుసుకుంటా ఉంటే క్రమంగా మనం ముక్తిగాములమవుతాం. ముక్తి పొందాలి అనే కోరిక మనలో గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అంతే తప్ప అందరినీ కూర్చోబెట్టి మీరు ముక్తి పొందండి అంటే, ఇప్పుడు నా జీవితం గడవాలండి, నా జీవితంలో ఉన్న సమస్యలు తేలాలండి, ఈ సమస్యలు తేలకుండా మీరు ముక్తి అంటారేంటి అనే ఆలోచన వస్తుంది. ఎందుకని ఏర్పడిందో మన పురాణాల్లో, వేదముల్లో అత్యద్భుతంగా భగవత్ పదార్థం నుంచి ఉత్పన్నమైనటువంటి బ్రహ్మాండ పదార్థం రెండింటి గురించి చాలా అద్భుతమైన వివరాలు ఉన్నప్పటికీ కాలక్రమంలో, అంటే రీసెంట్ ఏజెస్, ఒక 200-300 సంవత్సరాల క్రితంలో ఒక పద్ధతి ఎట్లాంటిది ఏర్పడిందంటే, భగవంతుడంటే ఏంటో తెలుసుకోవటం అసాధ్యం, సాధన చేయటం ముఖ్యం అనే పద్ధతి వచ్చినందువలన సాధన మీద అనాసక్తి ఏర్పడింది. ఆ విధంగా వేదిక్ సైన్స్ అయినటువంటి యోగ ప్రక్రియలు, ప్రపంచంలో ఇప్పుడు ఎన్ని రకాల సైన్సెస్ ఉన్నప్పటికీ అన్ని సైన్సెస్ కంటే అల్టిమేట్ సైన్స్, ఇప్పుడు ఎన్ని రకాల సైన్సెస్ ఉన్నాయి, ఏదైనా కానివ్వండి, సైకాలజీ అనుకోండి, ఫిజియాలజీ అనుకోండి, జియాలజీ అనుకోండి, మీరు ఏ ఆలజీ అన్నా బయటికి తీయండి, వాటన్నింటికి మించిన సైన్స్ ఆల్రెడీ వేదముల్లో ప్రకటించబడి ఉన్నది. ఒకవేళ కొన్ని రోజుల తర్వాత, కొన్ని దశాబ్దముల తర్వాత మరి ఒక కొత్త సైన్స్ ఏదైనా వస్తే దాని యొక్క మూలం కూడా వేదముల్లో ఆల్రెడీ ఉన్నది. లోపించింది ఏంటంటే దాన్ని బయటకు తీసే టెక్నిక్స్ మనం మర్చిపోయి మూర్ఖమైన ధ్యానములు, తపస్సుల్ని డెవలప్ చేసుకున్నందువలన, ఈ ధ్యానముల వల్ల, తపస్సుల వల్ల ఏమి సిద్ధిస్తుందో మనకి అర్థం కాని పరిస్థితి ఏర్పడినందువలన కాలక్రమంలో యోగాభ్యాసము అంటే ఎవరు జీవితం అంతా అయిపోయి కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్న వాళ్ళు చేయవలసింది తప్ప, కుటుంబ వ్యవస్థలో ఉంటూ కుటుంబ జీవనాన్ని నానా రకాల ఇబ్బందులకి ఎదుర్కొంటూ నడిపేవాళ్ళు చేయవలసిన సాధన కాదు అనే ఒక నిర్ణయాలు ప్రకటించబడినాయి. ఈ కారణంగా యోగాభ్యాసం అంతా వెనక్కి పడిపోయింది. యోగాభ్యాసము అంటే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని యోగ సాధన ద్వారా పొందవచ్చును. కానీ మన సమకాలీన గురువులు, ఆత్మదర్శనం చేసిన వారు దానిని ప్రకటించినప్పుడు ముందు తెలుసుకోవడం చాలా అవసరం. భగవంతుడి స్థితి ఎలా ఉందో మీరు పదే పదే వింటూ కనుకుంటే, ఇందాక చెప్పినటువంటి ఒక ఎప్పుడు మురికిగా ఉండే వ్యక్తిని 10 మంది అత్యంత శుభ్రంగా ఉన్న వ్యక్తుల మధ్యన తిప్పుతూ ఉంటే క్రమంగా అతను శుభ్రంగా ఉండటం ఎలా నేర్చుకుంటాడో, భగవత్ స్థితి అనేది ఏంటో మనం అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉంటే మనం ముక్తి పొందటానికి అర్హత సంపాదిస్తాం. అంతేకాదు మనలో ఉన్న పాపకర్మలన్నీ నశిస్తూ ఉంటాయి. దీన్ని కూడా ఇందాకటి దాంతో పోల్చుకున్నాం. 10 మంది చాలా శుభ్రంగా తయారై 10 రకాల గంధలేపనములు, సెంట్లు వేసుకుని ఉన్న వాళ్ళ మధ్యకి ఒక 4 రోజుల నుంచి స్నానం చేయకుండా మురికి కొట్టుకున్న వ్యక్తిని తీసుకొస్తే ఇతనికి ఫస్ట్ తన దుస్థితి అవగాహనకు వచ్చి తాను మారాలి అని కోరుకుంటాడు. అది ఒక నాలెడ్జ్ అయితే 10 మంది సెంటు ఎంతో కొంత అతనికి పట్టి అతను కూడా సువాసన భరితుడవుతాడు. అదే రకంగా భగవత్ పదార్థం యొక్క ఎగ్జిస్టెన్స్ ఎలాగున్నదో మనం గ్రహిస్తూ ఉంటే మనం క్రమంగా పాపకర్మల నుంచి విముక్తి పొందుతాం. సైంటిస్టులకి, తాత్వికులకి ఎక్కడ పేచి వస్తుందంటే, తాత్వికులు గొప్ప మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, నేతి అనే సిద్ధాంతం ఒకటి బహుళ ప్రచారానికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నది ఏది భగవత్ పదార్థం కాదు, ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అది కాదు అంటూ విశ్లేషించుకుంటూ పోతే నీవు దేవుడి దగ్గరికి చేరుతావు అనేది
మన తాత్వికులు మనకి చెప్పిన పాఠం. ఇప్పుడు సైంటిస్టులు ఏమంటారంటే ఈ బల్ల దేవుడు కాదు, ఇది దేవుడు కాదు, అది దేవుడు కాదు, నేల దేవుడు కాదు, మంచిది. దేవుడు సంబంధం లేని భగవత్ పదార్థం కాని పదార్థం, దీనికి విశ్లేషణ మీరు చేయండి. ఇది ఎక్కడిది? భగవంతుడు ఈ ప్రపంచాన్ని, విశ్వాన్ని సృష్టించాడా? ఫర్ వాట్ పర్పస్? విలాసం అన్నారు, అంటే ఆనందం. అంటే ఎవడో తిండి లేక విలపిస్తూ ఉంటే దేవుడికి ఆనందమా? ఎవడో తన వ్యాపారమో వ్యవహారమో ఘోరంగా దెబ్బతిని దేవుడా దేవుడా అంటే దేవుడికి ఆనందమా? ఎస్, ఆనందం. ఒక పేజీలో చెప్పాడు. మీరు ప్రార్థన చేస్తే అతనికి మళ్ళీ మనస్సు కరిగి మిమ్మల్ని సెటరేట్ చేస్తాడు. సరే, అతనికి ఒక రకమైన శాడిజం ఉన్నది దేవుడికి. అంటే మనం కులాసాగా నవ్వుతుంటే ఆయన ఒప్పుకోడు. పెటీమని ఒకటి కొట్టి దేవుడా అనగానే మళ్ళీ సవర తీస్తాడు. ఈ లక్షణం దేవుడికి ఉందన్నమాట. అంటే మళ్ళీ నెక్స్ట్ పేజీకి వచ్చేటప్పటికి దేవుడు నిత్యానందం, పరమానందం, బ్రహ్మానందం. అతనికి ఈ ప్రపంచంలో ఏది అక్కర్లేదు. అతను నిర్వికారుడు, నిరామయుడు అని చెప్తున్నాం. అట్లాంటి నిర్వికారుడు, నిరామయుడికి మనం ఏడిస్తే చేసే ప్రార్థనతో పనే ఉంది అని మళ్ళీ వీళ్ళకి క్వశ్చన్ వస్తే చివరికి ఏం తెలుస్తున్నారంటే ప్రశ్నలు అడగద్దు, కళ్ళు పోతాయి, జపం చేయి, భజన చేయి, అంతే. ఈ డిక్లరేషన్ గత జనరేషన్ వరకు పనిచేసినాయి. అంటే నేను, నా వయసులో ఉన్నవాళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు, మన చిన్నతనంలో పలానా చెట్టుకి కొబ్బరికాయ కొట్టి 10 ప్రదక్షిణలు చేయి బాబు అంటే 10 కాదు, ఓపుకుంటే 50 చేసాం. ఇప్పుడు జనరేషన్ ఆ చెట్టుకి కొబ్బరికాయ కొట్టి దాని చుట్టూ తిరిగంటే నేను దాని చుట్టూ తిరుగుతా, నేను ఎక్కడో మార్కెట్లో చేసే వ్యాపారానికి ఈ చెట్టు ఎలా హెల్ప్ చేస్తుంది? ఈజ్ దిస్ చెట్టు హ్యావింగ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ మై బిజినెస్? ఈ చెట్టు నేను పుట్టకముందు ఎప్పుడో పుట్టి అక్కడ పడుంది. ఇది నేను అత్యద్భుతంగా కనిపెట్టిన మోడర్న్ టెక్నాలజీతో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో నేను ముందుకెళ్తుంటే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలంటే ఈ చెట్టుకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ యొక్క నాలెడ్జ్ ఉన్నదా? ఓకే, ఉన్నది. హౌ ఇట్ ట్రాన్స్ఫర్స్ దట్ నాలెడ్జ్ ఇన్ టు మై మైండ్ సెల్ఫ్? దీనికి జవాబు లేదు. సో మోడర్న్ జమానాలో గ్రాడ్యువల్గా దేవుణ్ణి నమ్మని వాళ్ళు పుట్టుకొస్తున్నారు. కానీ వీళ్ళందరికీ కూడా జవాబులు మన వేదరాశిలో ఉన్నాయి. కాబట్టి దేవుడు అంటే ఊరికనే భజన చేయటం, కొబ్బరికాయలు కొట్టడం కాదు. దేవుడు అంటే అదేంటో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సైన్స్ ఏముంటుందంటే సూర్యుడు దేవుడు, ప్రత్యక్ష దైవమా సూర్యనారాయణ అని వీడు దండం పెడతాడు. అక్కడికి వెళ్ళి అది ఒక అగ్ని మాత్రమే, ఇదిగో ఫోటో, ఇంకేమీ లేదు అని చెప్తే మనం తెల్లముఖం వేస్తా ఉన్నాం. చంద్రుడు మానసకర్త, మనుష్యుల మనస్సులందరికీ చంద్రుడు అధిపతి అని నవగ్రహాలు వాళ్ళు చెబుతూ చంద్రుడికి పూజలు చేయండి, శాంతి చేయండి అని చెప్తే అక్కడికి వెళ్ళి మట్టి కళ్ళాలు పట్టుకొచ్చాం, ఇదిగో స్వామి అక్కడ మట్టి తప్ప ఏమీ లేదు అని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు సైంటిస్టులు. దీంతో మధ్యతరం వాళ్ళు, అంటే ఒక తరం వాళ్ళు మేము నమ్మం పో అని కొట్టిపారేశారు. అంటే మన తరంలో వాళ్ళు బుర్రగొక్కునే పరిస్థితిలో పడ్డాం. అరే ఇంతకాలం నేను చంద్రుడికి దండం పెట్టానే, అక్కడ మట్టి ఉందా, మరి ఏంటబ్బా అనే. కానీ చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, మరొక గ్రహం కానీ హౌ దే ఆర్ వర్కింగ్ ఆన్ అవర్ సోల్స్ అనేది నిజంగా సైన్స్. ఆ గ్రహాలు మన మీద ఎలాగ పనిచేస్తున్నాయో అది ఒక సైన్స్. ఆ సైన్స్ వేదములు చక్కగా ప్రకటించినవి, మనకు అందుబాటులో లేవు. సో సైంటిస్టులకి మనకి ఉన్న తేడా ఏంటంటే తాత్వికులు ఏమంటున్నారు, మనమంటే తాత్వికులు ఏమంటున్నారంటే భగవంతుడు అవ్యక్తమైన ఒక గొప్ప శక్తి, ఈ ప్రపంచంలో ఏది భగవత్ పదార్థం కాదు, దాన్ని ప్రార్థించాలంటే ఇక్కడ కానిది ఏదో మరొకటి ఉన్నదని ఊహించి ధ్యానం చేయండి అని చెప్తున్నారు. మంచిదండి, మేము ఒప్పుకుంటున్నాం. ఈ పదార్థాన్ని ఎవరు సృష్టించారు? ఇందులో ఏ క్వాలిటీ కూడా దేవుడు కానప్పుడు ఈ పదార్థం ఏంటి మేము ప్రశ్నిస్తున్నాం, మీరు చెప్పండి అన్నారు. అంటే అక్కడ మనకి జవాబు ఇల్లే, జవాబు లేదు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే
ఈ బ్రహ్మాండంలో ఉన్న రాళ్ళు, రప్పలు, అగ్ని ఏదైతే ఉందో ఇదంతా భగవంతుడు కానిది అని మనం ఒప్పుకుంటే, ఈ పదార్థాన్ని భగవంతుడు అనే ఒక వ్యక్తి ఎక్కడి నుంచో తెచ్చి ఈ గ్రహగోళాలన్నీ సృష్టించి ఉన్నట్లయితే, భగవంతుడు కాని పదార్థం ఈ బ్రహ్మాండంలో చాలా ఉన్నదన్నమాట. రైట్. భగవంతుడు కాని పదార్థం మీద మనం జన్మించి, భగవంతుడు కాని పదార్థాన్ని మనం తిని బతుకుతూ, భగవంతుడిని తెలుసుకోవడానికి ఈ పదార్థం మీదే ప్రయత్నించాలంటే, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పదార్థం అంటే మళ్ళీ జవాబు లేదు. కానీ యోగులు చాలా సుస్పష్టంగా ఏం చెప్పారంటే, భగవంతుడు సృష్టించగా, భగవంతుడు హిమ్సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఇది గనక తెలుసుకుంటే, ఇక్కడ మనం చూస్తున్న ప్రతి పదార్థము భగవంతుడే వేషం వేశాడు. పాతకాలం సినిమాలో రామారావు గారు బహుపాత్రలు వేసినట్టు, విలను ఆయనే, హీరో ఆయనే, హీరో తండ్రి ఆయనే, హీరో కొడుకు ఆయనే. ఇంకా కొత్త కాలంలో హీరోయిన్ కూడా వాళ్ళే వేసే రోజులు వస్తాయేమో తెలీదు. అట్లాగా భగవంతుడే రాయి రప్ప, భగవంతుడే భూమి, భగవంతుడే చంద్రుడు, భగవంతుడే సకల పదార్థము. మీరు తినేది భగవంతుడే, విసర్జించేది భగవంతుడే. ఈ నాలెడ్జ్ కనుక మనం మైండ్లోకి ఎక్కించుకోగలిగితే, మనం భగవంతుడిని ఎంతవరకు చేర్చుకుంటామో తర్వాత సంగతి. కానీ ముందు తోటి మనుషులతో మన ప్రవర్తన సమూలంగా మారిపోతుంది. ఎవరిని మనం అగౌరవపరచలేం, ఎవరిని మనం చిన్న మాట కూడా దూషించలేం. ఈ అవగాహన రావటమే బ్రహ్మజ్ఞానానికి నాంది.